ఆ బుడ్డి ముడికి తట్టబెట్టు ఫుట్బాల్ ముడ్డి పెట్టా తట్ట ఒత్తువలి నెత్తే వలిగిందో పచ్చ ఎవరత్నం ఎర్రగలుతుంది కళ్ళు కనబడతారు ఎవరా నేను వచ్చాను అంటే మా ఇంటి సాకరైనా కావచ్చు ఇలా సాకలేక బోర్ల ఇలా సాకంతాలు ఇడిసిన బట్ట ఆడే ఉన్నది మొదటిసిన బట్ట ఆడే ఉన్నది ఆ బాత్రూమ్ గోడ మీద ఇడిసిన బట్టలన్నీ పట్టుకొని పోయి పిండుకొని రా పోరా నీ కుతుక సాధ కాకపోతే అందరం అయితే వాళ్ళకన్నా చూపపోయాను నన్ను ఎట్రా చూపేది ఇంకో చూస్తే వాళ్ళని ఉతికి పెడతారమ్మా వాళ్ళనే ఉతికి పెడతారు మా ఇల్లు ఉతికి పెడతా నీకే ఉతుకోరాదు కానీ ఉతుకోబెట్టు తెల్లగా రోజు కింద సున్నవాసన అన్నం ఎత్తాను నీకు ఎట్లా చెందుతుందిరా వాళ్ళు పెళ్లికి వచ్చావు వాళ్ళు అక్కడ ఉండే ఇదో సాగరం వచ్చే సుందరి నేను వచ్చాను అయ్యో ఆ సాకరం అయితే బట్టలు వీళ్ళ పడుతున్న పోకపోనా మా ఇంటి వాడికి గమనైనా కావచ్చు వీళ్ళ గమన తాళ్ళు చెప్తే వీళ్ళ చెట్లు పరపడ ఇరగా వీళ్ళ రొట్టు తప్పురా వాళ్ళగా వీళ్ళ కవడి బద్దలు ఇరిగిపోను ఇలా మోకులు ముత్తాదు మూలవాడ అరగంట గోప ఎందుకనే బిడ్డ మొన్న మా ఆయన లేడు మార్కెట్కి వేయండు అన్నం కొండ వేయండు హన్మకొండ వేయండు పోతే వాడికి కళ్ళు పట్టుకొచ్చి సిలుకు ఎక్కేసిండు అయ్యో మా ఆయన అత్తడు కావచ్చు కావచ్చు అని 9-10 చూసిన మా ఆయన రాలే రాకుండా రాకపోయా వాళ్ళ పోతే ఏమత్తది వీళ్ళ పోతే ఏమత్తది ఎంత బిడ్డ వారికి పోతే మళ్ళీ అలవాటు అవుతాడు మళ్ళా నాడు ఆశపడతాడు వాళ్ళ వీళ్ళ పోతే ఏమవుతుంది బిడ్డ ఈవిడించుకుంటా బాటిల్ కళ్ళదైన కర్ర అనుకోవాలి ఓ బిడ్డ రాత్రి 12 గంటల వరకు కలుపుకున్నది కంకర రోడ్డు దగ్గర ఎండబడి రైలు బండి పోయినట్టు బల ఇంటికి 20 గుంటలు కలుతా లోట వరకు కావాలి నాకు రేపు కావలేదు ఏమున్నదిరా ఆడి కూర్చున్నా రోడ్డు పెట్టరా కొడితే అదే కలుస్తుంది బాటిల్ అక్కడ శిల్పకుండా పట్టుకొని పోరా ఆ బాటిల్ పట్టుకోపోడు బాటిల్ అయ్యా వాళ్ళు పెళ్లికి వచ్చాడ కూర్చునే ఇదో కావాలి సాగరం బామరాలు ఒకటి కొట్టిదాకా చూస్తా 2 కొట్టిదాకా చూస్తా మాంచనయ్య అంట కాళ్ళు మొక్కుతానంట అట్లయినా కొట్టినట్టు 2 కాళ్ళు పట్టి లావట్టేస్తా మంచోడే గాని ఆ కుర్చీలలో కూకున్నా మొగల సోములు పెట్టి చెడిపోతాండయ్యా రామ రామ రామ
బిడ్డలు బడికి పోయినరా అయ్యా స్కూల్ ఇప్పుడు పరిపిస్తారట పొరగాలకు ఇప్పుడు పరిపిస్తారట ఎగ్జామ్ పిల్లలు బడికి పోయింది కదా తలపెట్టుకో దిక్కువర ఇల్లు పాడవాడు ఇవాళగా నాలుగా చలిపెట్టమని పట్టాను ఎందుకయ్యా వద్దయ్యా పెట్టా నీకే వెళ్తావా ఏ కాలమే దమ్ముగా వచ్చి కడుపులు పెట్టిందండి ఎందుకు సలకే గొలియానికి సలగైపో సలగ దారిపోద్ది నోర్మి అయితే సాగరనేవలే నేను అన్నానయ్యా సరే సాగనంత కొని మనీ దగ్గరగా ఉన్నాయి రామరామా తలపులు పెట్టమన్నది ఎందుకేనా బాబు ఒకటే కుట్టేసింది రైక ఎనుగుతుంది అంటారా డబల్ కుట్టేయనన్నది పైసలు తక్కువ ఇచ్చిన ఏందయ్యా అట్లా బయట వచ్చిన అంటారా కాదే మన బిడ్డలు బడిగిన బిడ్డలు ఇంటికి వచ్చినాక నీకు సంబంధం తీసుకొచ్చామని చెప్పాలి మన బిడ్డలక అలా నువ్వు చెప్పవా అత్త కాదే కొడుకు మగబాయి గారు అయితే చెప్పుకుంటాం బిడ్డ ఆడపిల్ల కాబట్టి అప్పటికి పడికన్నా పువ్వు ఒకటే దస్తాలు ఉన్నాయినా తల్లిదండ్రులు రాదు ఎక్కడన్నారయ్యా మేడల్లో ఉన్నారు ఎవరయ్యా మన థమ్స్అప్ అనుకోవాలి మన స్ప్రైట్ అనుకోవాలి అందారా
ఉజ్జి అంటే అదో బర్రె కుక్క అనుకో ఆయన మా నాయన కత్తిరికాడు పోతుంది అంతే మరి మా ఇంటికి అక్కడ తలుపులు పెట్టి ఉన్నాయి మా ఆయన కత్తిరికాడు మా బాబు అంటే కత్తిరికాడు పోతాడు కానీ మా వెళ్ళి పోయిందో మా వద్దు ఇప్పుడు పోతా మార్కెట్ కు మార్కెట్ కన్నా మమ్మీ అయ్యో పొలాలు మాయలాచిరే పొలాలు మాయలాచిరే వాడి స్పీడ్ వచ్చారు వాళ్ళే సారి స్పీడ్ వస్తారమ్మా నువ్వు పోతే నీకు ఎరుకోండు ఆయన ఎవరు నేనెవరు అటే అటే అయింది కానీ అటే ఉండు కూర్చో కూర్చో ఏదో కాదు విద్య మీ అయ్య గాయలు గాయలు అనుకున్నా కానీ విద్య ఇవాళ నాకు ఇలా మీ నాయన నాకు ఎవరిగా పెళ్లి చేసేది అక్కకు పోని అక్క కాలేదు నువ్వు అనుకుంటావా బిడ్డగా బాబా బిడ్డ తయారంగా ఇచ్చాం పూలమాల పట్టుకో తయారుగా సేవరం కడిపోయి ఏ పిల్లగాడు ఇష్టం అవుతాడో అతని మీద పూలమాల ఓ పొరేలు ఎవరు చేసి ముందు వారు మీరు చేసుకోరే ఎందుకో మీరే ఆమె అలా తిప్పులాడతాం మీ కదా సిగ్గుపడతా విజయ్య ఓ నేను మీ అయ్యం చేసినప్పుడు కూడా ఇంత సిగ్గుపడ్డా బిడ్డతో చెప్పే మాటలు చేతికిత్తని పూలమాల పట్టుకొని సభకాడి పోయి సభలో తిరిగి ఏ పిల్లగాడు ఇష్టమైతే పూలమాల వేస్తే అతనికి ఇచ్చి బిడ్డ నీకు పెళ్లి చేసేదాము అతనికి ఇచ్చి బిడ్డ నీకు పెళ్లి చేసేదాము సభకాడి పై వెళ్ళవమ్మా మరి నీకు నచ్చిన పిల్లగాని మీద పూలమాల ఎత్తి అతనికి నీకు పెళ్లి చేస్తారు అన్నప్పుడు సవన దోజన ఆడవిల్లారు నాదేవి కాదురామా అమ్మ శివ శివ ఆడవిల్ల గారుణ
అయితే ఈ సభలు జరిగి పిల్లగాడి పేరు క్షత్రియ మారదవ్వ. క్షత్రియరాజు మరి ఆ మెడల పూర్ణమ వేసి అవ్వ ఆ పిల్లగా నాకు ఇష్టం అన్నది. అయ్యా నీ పేరు క్షత్రియరాజు, నీకేదో బాధ లేదు, నీ పిల్ల తల్లిని నేను పిల్ల తల్లి. పిల్లకు తల్లిలో అని పిల్ల తల్లి కాదు, పిల్ల కావాలి అను అంటే నువ్వు మా ఇంటికి కావాలి. రావయ్యా అయితే ఇక సభలకెళ్ళి అందరూ లేచిపోతారు. ఆడపిల్లల కన్నా తల్లిన అయ్యా సయవరం అంటే మరి పెళ్లి ఒక్క పెళ్లి మీరు అందరూ అక్షంతలు వేసి అన్నభోజనం చేసుకోవాలి. సభలకెళ్ళి లేచిపోతే బాధ కదా నాయన. ఆడపిల్లల కన్నా తల్లి అందరికి దండం పెట్టినాలి, అందరికి దండం పెట్టినారా. ఆడపిల్ల కన్నా మీరు సభలకెళ్ళి కూర్చున్న పిమ్మట పిల్లల మంగళ స్థానాలు ఆడతాను. సాగర తండ్రి రద్ది లగ్గం పోరు వయ్యాలంటే సాగర తండ్రి ఎండమడిలే అమ్మమ్మ ఆ బిడ్డ నవ్వ పిండాని
పద్మహి గారి కొడుక భద్ర మహిళ భర్తలను రయ్యా మన బ్రాహ్మణ పోతే బామ్మలు అయిందయ్యా బిడ్డ ఏం పని ఏం కాదు పెళ్ళి శశిపాలు ఆయన లక్క నిందు లేదు మరి బయట పంపలేదు బయట పంపలేదు పైలే పంపలేదు పేడ పంప జ్ఞానం అని పోతే పేడ అయిందయ్యా వెళ్ళిపోవాలి చేస్తే నీకు ఏమనిస్తా ఉన్నారు అక్క లగ్గం చేస్తే వీడిని బాధిస్తారు చాలిస్తాం చాలా అంటే 2000 బాధిస్తాం 3 స్థలం పెడతాం మునిగిపోయి నీ మూడు నాశనం కానీ కదరా నిచ్చగాడు కొరక అభిషేకం మాట్లాడతావు అయ్యా 2016 ఇచ్చి 3 గుడ్లు పనం పెడతాం పెద్ద మనిషి బ్రాహ్మణులు పప్పు అన్నాడు 10 ఆశపడి వస్తారంటారు వీళ్ళు 2010 ఎత్తారట 3 నువ్వు నీ పానమతి నీకు జ్వరం వచ్చింది 105 రూపాయల జ్వరం ఉన్నది బిడ్డ భయ 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 అందరూ పండుగ కొట్టాలి ఈ యాదవనగర్ ఎంతో మంచిది అనుకున్నా కానీ బ్రాహ్మణుల పిల్లలు సప్పండు కొడతారు మన వీళ్ళు పెళ్లి చేస్తున్నావా ఊరిని ఏం పేరు నీ పేరు ఉన్నా రాదు ఇప్పుడు చెప్పు క్షత్రియరాజు అది అట్లా మాట్లాడే అమ్మాయి పేరు ఏం పేరు అరుణాదేవి అరుణ ఎదే ఎరుపు సారీ లగ్గం పోరు కాబట్టి అయితే 11 మట్టలో మంగళసూత్రం దేవత్రం కోకలు గంధర బంధ సవాల బియ్యం ఆతర చెప్పాలంటే మళ్ళీ మీరు అవును వాయగారు బాగా బాధపడతాను పిల్ల మెదిగిందే కానీ పెళ్ళైనాకనే పోయినారు ఇప్పుడు లేవు పోయినారు అది పోయినా లేవు కానీ సుమృతం పోతుంది అబ్బాయి మంచిగా నిశ్శబ్దంగా ఉండాలా అయ్యారు పని కూర్చో అరే ఏదంటే అమ్మా ఓం బ్రహ్మముల్లేసుడాయ నమః బ్రహ్మముల్లేసుడాయ నమః అమ్మాయి అబ్బాయి తిరిగి వెళ్ళం పెట్టు అమ్మాయి పెట్టు అమ్మాయి వంగింది అబ్బాయి పెట్టిండు అమ్మాయి వంగింది అబ్బాయి పెట్టిండు అమ్మాయి వంగింది అబ్బాయి కొంచెం అంజే ఎర్రముఖం అంజే ఎంతైనా కానీ అమ్మాయి తరవంతలేదా అబ్బాయి చిలక పిల్ల పెట్టలేదా పెద్ద మనిషిని అడుగు అమ్మాయి ఎలా బాలే అబ్బాయి ఏరు కూడా పెట్టండి అమ్మాయి దాపింది అబ్బాయి పెట్టిండు అమ్మాయి ఏళ్ళు దాపంగానే అబ్బాయి ఏళ్ళు కూడా పెట్టలేదా అబ్బాయి పెళ్ళ నిలవాడా అమ్మాయి కల్లాబండి అమ్మాయి కాదు అమ్మాయి కాలు దాపోయింది అబ్బాయి కాలు మండి పెట్టిండు అమ్మాయి దాపిన అబ్బాయి పెట్టిండు అమ్మాయి కాలు దాపోయిన అబ్బాయి మంటిని పెట్టలేదా
ఆ